నాకు ప్రేమించడం తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియదు. నాకు ప్రేమని పంచడం తెలుసు, ఒప్పించడం రాదు. నా ప్రేమని ఎవరితో పోల్చకు, నాకు నచ్చదు. ఇలాంటోళ్ళు అడుగడుగున ఉంటారు, నాలాంటోడు అరుదుగా ఉంటాడు. ఇప్పటిదాకా నాలోని లవర్ బాయ్ ని చూశారు, ఇక నుంచి నాలోని పవర్ ని చూస్తారు. ఏం జరిగింది? क्या रे? हाँ क्या? अपन बियर मार के पुट्टी को लाइन मार रहे तो तेरे को क्या हो रहा रे? हाँ एक सीटी मारे तो जब्बार, अकबर, मल्लेश, यादगिरी, सुरेश, प्रणीत, नवीन, बालू पूरा पलटा ना था अपन का। क्या रे? क्या 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 हाथ क्या उठा रहा? क्या? हाय सर। हाँ क्या हाथ लगा रहा क्या तू? क्या रे इग्नोर मार रहा क्या तू? యాక్షన్ నీది కాదు, నాది. ఐఎమ్ కమింగ్. కొట్రా సింగం సుజాత ఇక్కడ. కొట్టు కొట్టు. చెప్తే అర్థం కదా, తెలుగు రాదా? కొట్టు కొట్టరా. అమ్మాయి చూస్తుందిరా, నా పరువు పోద్ది. ప్లీజ్ రా, ఒక్కనైనా కొట్టే ఛాన్స్ నాకు ఎవరా? ఇంకా చూస్తా. ఏంట్రా మీ కాన్సెప్ట్? ఆడతోడు కొట్టించుకుంటారా? నన్ను కొట్టనవరా? నా ఇమేజ్ ఏంటి సుజాత గారు, ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు? అయ్య బాబోయ్, నంది యాక్టింగ్ ఆపేరే. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గరలాగా. ఒక్కనివరా అని ఎన్నిసార్లు అడిగాను, ఇచ్చావా? క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేశావు. సార్, ఫైట్ నేను చేసినా పడేది మీకే. అదేలాగా? ఇప్పుడు వెళ్తుంది కదా, ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకోండి, మీకు పడిపోయినట్టే. విషయం మాట్లాడాలి. అంతర్జంట కాదు, ఇట్స్ పర్సనల్. స్ట్రైట్ గా చెప్పాలి. ఈవినింగ్ స్కై బార్ లో 7 o'clock కి కలుద్దాం. ఓకే 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 ఓకే, వచ్చేస్తా. హాయ్. ఏంటి పిలవగానే బొకే తీసుకుని ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చేసావా? అది నీకంత సీన్ లేదు, నాకు ప్రేమించేంత టైం లేదు. అదిగా సితారా నేను చెప్పి. Don't you get it? హో అని ఒకరిని తీసుకొస్తావు కదా, ఏవైంది? వాడు రాలేదా? అయినా వాణ్ణి విని అడ్డం పెట్టుకుని ప్రేమించానని వెంటపడే నీలాంటి వేస్ట్ ఫెలోని ఏ అమ్మాయి ప్రేమించదు. కరెక్టే, నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలీదు, నా లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. నువ్వు నో అంటే అది ఎలా తీసుకోవాలో కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను లవ్ చేస్తున్నాను. నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు. రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్. దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను. ఇంకో 1 week లో కాంపిటీషన్ ఉంది. సో డోంట్ వేస్ట్ మై టైం అండ్ డోంట్ షో మీ యువర్ ఫేస్ అగైన్. ఏంటి సార్, లవ్ ఓకే చెప్పేసిందా? లేదరా, రిజెక్ట్ చేసింది. ఏంట్రా అది? అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్. సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది అదే కదరా. ఇది ఎక్కడో విన్నట్టుంది సార్. ఇవే సార్ సార్, పాస్ట్ ఇస్ పాస్ట్. అంటే జరిగింది ఏదో జరిగింది, మర్చిపోండి సార్. ఏంట్రా మర్చిపోయేది? అని నాకేం తక్కువ? చూడడానికి బానే ఉంటాక దాని లవ్ కోసం నేను ఎంతమంది రిజెక్ట్ చేశాను నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుంటుందో ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఇప్పుడు తెలుస్తుంది. సార్, మీరు మరీ రాదాగిస్తున్నారు, కొంచెం చూడగలపమంటారా? అరే చూడ. అయినా దాని మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ రా. అంటే కింద దాని బాబుని అనాలి కానీ తప్పు దీంది కాదు.
ఈ టైంలో పాటలు అవసరమా? పాటలు అవసరమా? సార్ నేను పాడలేదు సార్. మరి ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? అది సార్ ఇక్కడ సార్ సితారా ఫోన్ అనుకుంటా. డాడ్ కాలింగ్ తీనయ్యా డాడీ. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నావా? లేదురా, సంక నాకుపోయి ఉన్నావు. ఎవడ్రా నువ్వు? నీ కూతురు లవ్ చేసి సర్వ నాశనం అయిపోయినరా ఇక్కడ. నా కూతురు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అయినా ఈ టైంలో చదువుకోకుండా అక్కడ ఎందుకు ఉంది? నీ కూతురు ఇక్కడ చదువుకుంటుంది అనుకుంటున్నావా? పొట్టి పొట్టి నెక్కర్లు వేసుకొని ఎంతెంత పెక్కలు కనపడేలా రన్నింగ్ రేస్ పరిగెట్టేస్తుందిరా, పరిగెట్టేస్తుంది. రేయ్, 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 ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుంది నీకు? హలో, ఇది సితారా గారి తండ్రి గారేనా అండి? అవునరా. అయితే కరెస్ట్ ఫోనే. నేను తిట్టడంలో అసలు తప్పే లేదురా. అయినా కూతుర్ని కనీసం అలా వదిలేయకూడదురా. అది చదువుకుంటుందో, పరిగెడుతుందో, నడుస్తుందో తెలుసుకోవాలరా యాదవ్వా. ఎవరండి ఫోన్? పద్మా, పద్మా, పద్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా నవ్వుతున్నావు? రాత్రి షేకారించారు సార్. సితారా వాళ్ళ నాన్నని చెడు కూడా ఆడి సార్. ఆయన నేను ఎప్పుడు కలిసాను రా? కలవడం ఏంటి సార్? ఫోన్ లో ఫుల్ గా ఎక్కేశారుగా. అయినా మీరు తాగితే మంచి కాదండి. ఎవరు బీస్ట్. ఆ విషయం నీకు ముందే తెలుసు కదా. తెలుసు, అందుకే తాగించా. సిచ్యువేషన్ డిమాండ్స్. సిచ్యువేషన్ డిమాండ్స్. మెల్లిగా సార్. ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు, ఈ మందేరా. ఐ హేట్ ఫాదర్స్, ఐ హేట్ లిక్కర్స్. షీ హేట్స్ యూ. వాయిస్ మారిందేంట్రా? నాది కదా అక్కడ. ఎవడ్రా అదే? ఎందుకురా తన జీవితంలోకి వచ్చా? రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది. ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశావు. నేనా? ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది. నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది. అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. తను ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్లి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్ళా? ఆంటీ ఇది చూడండి, సితార్కి ఇదైతే బాగుంటుంది కదా. సరే, ఈ రెండిట్లో నీకేది నచ్చింది? నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా? అదేంటి అలా మాట్లాడతావు? ఇంకా రెడీ కాలేదమ్మా సితారా? నీ కోపం నేను అర్థం చేసుకోగలను. ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించుండొచ్చు. బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది. నన్ను నమ్మురా. త్వరగా రెడీ అవ్వు. ఎవ్వరూ చిన్న వంక కూడా పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా. ఆయన ఏంటి బావా నైట్కి నైటే నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. వరుసైన నా కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నాకు కావాల్సింది నా కూతురికి భర్తో, నాకు కాబోయే అల్లుడో కాదు. నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి. గుర్రాల మీద పట్టుండాలి. మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నీ కొడుకులో ఉన్నాయా? అంటే బావా అది నా అల్లుడి దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు వాడు. వాళ్ళు వచ్చేసారు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. వెల్కమ్ అల్లుడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కమా. మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు. వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు. మ్యాటర్ తెలిసిన 24 hours లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్. నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ. నేను అర్జెంట్గా సితారాన్ని చూడాలి. అయ్యా, పెళ్లి కూతుర్ని పిలిపించండి.